ఏమో, నువ్వు నీ ప్రవర్తన నాకెప్పుడు అత్తలా కనిపించలా. మనిద్దరిని చూస్తే ఎవరు అత్తా కోడళ్ళు అనుకోరు. కనీసం ఈ ఒక్క రోజన్నా అనుకునేలా ప్రవర్తిద్దాం. తొందరగా వచ్చేయ్. అలాగే. కోనేటి కలువలు కళ్ళు, గోదారి పాయలు జళ్ళు, చిన్నారి చెంపలు చూడు, ఎర్రాని మంకెన పూలు. ఎవరో తెలిసిందా ముద్దుల ఈ పుత్తడి బొమ్మ? ఓ చిట్టి పావడ కట్టి, పాదాలకు పట్టీలెట్టి, చుక్కల్లో జాబిలి వచ్చి మన ముందే ఉన్నట్టుంది. ఎవరో కాదమ్మా ముద్దుల ఈ పుత్తడి బొమ్మ, సీతమ్మంటి మా చక్కని జానకి లేవమ్మా. ఒరే, ఈరోజు తని పెళ్లి రోజురా. వచ్చే ముందు నాతో బలవంతంగా దీర్ఘ సుమంగళి భవ అని దీవించమందిరా. ఇప్పుడు నేను ఎలా వెళ్ళను? వెళ్ళి ఆ మాట ఎలా చెప్పను? నా వల్ల కాదు. నీకు దండం పెడతాన్రా. ఇంత దారుణం నేను చెయ్యలేనురా. నన్ను వదిలేయ్. పోలబాబు, నా గదిలో పైన అలమారాల్లో ఉన్న పాత టంకు పెట్టి తీసుకునిరా. అయ్యా, పైన నా గదిలో అలమారాలో ఉన్న పాత టంకు పెట్టి తీసుకురా. అలాగేనయ్యా. అందుకేరా
ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తీశారు? నందిని పెళ్లి రోజు కదా, వట్టి చేతులతో వెళ్తే బాగోదు కదా, అందుకే బహుమతి. అవి జానకి జ్ఞాపకాలండి. అందుకే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. వాటితో నాకు పని లేదు. నా కూతురు చనిపోయిందని చెప్పాను కదా, అది పూర్తిగా నిజమని నేను అనుకోవాలంటే ఈ జ్ఞాపకాలు నా దగ్గర ఉండకూడదు. జ్ఞాపకాలు కూడా చచ్చిపోయినప్పుడే మనిషి పూర్తిగా చచ్చిపోయినట్టు. అందుకే ఇది మన దగ్గర ఉండకూడదు. ఇవన్నీ అదేం చేసుకుంటుంది? తనేం చేసుకోదు. ఇవేవో తనకు పనికొస్తాయనివ్వడం లేదు. తనకు నేను ఇస్తున్న బహుమానం ఏంటంటే నా కూతురు నా దృష్టిలో పూర్తిగా చనిపోయిందనే నమ్మకం. ఆ నమ్మకానికి ఇవన్నీ ప్రతీకలు. అంతేకాని ఇవేవో తనకు ఉపయోగపడతాయని కాదు. బాబు తీసుకునిరా. రా. కాసేపట్లో నందిని మా మావయ్య వస్తారు. మా దగ్గర దొరికినట్లుగా వాళ్ళకి ఈ లెటర్ ఇవ్వండి. డాక్టర్ గారు, మా ప్రేమ కోసం, మా బ్రతుకు కోసం ఎంతో హెల్ప్ చేశారు. నేను ఆడుతున్న ఈ నాటకంలో మీరు మాకు చేస్తున్న ఆఖరి సాయం ఇదే. దీనికి మీకు థ్యాంక్స్ అనే ఒక చిన్న మాట సరిపోదు. అమ్మా, మహేష్, అమ్మా, టైం లేదమ్మా. వెళ్ళి నేను జానకి చనిపోయామని చెప్పి మావయ్య నందిని వాళ్ళని తీసుకొనిరా. వెళ్ళమ్మా. ఒరే, నా మాట వినరా, నా వల్ల కాదు. అమ్మా, నీ వల్లే అవుతుంది. ఇప్పుడు నువ్వు మాత్రమే చెప్పగలవు.
నువ్వు చెప్తేనే వాళ్ళు నమ్మి ఇక్కడి వరకు వస్తారు. వెళ్ళు. నందిని, మావయ్య అందరూ అక్కడే ఉన్నారు. వెళ్ళి విషయం చెప్పి తీసుకురా. ప్లీజ్ అమ్మా, కొంచెం ధైర్యం తెచ్చుకో. వెళ్ళమ్మా, వెళ్ళి తీసుకురా. రండి, కూర్చోండి, కూర్చోండి. బాగున్నావా అన్నయ్య? మీ అత్తేది? గుడికి వెళ్ళింది, వచ్చేస్తుంది. టీ, కాఫీ ఏం తీసుకుంటారు? అయ్యో, నేను పిచ్చిదాన్ని. భోజనాలకి పిలిచి టీ, కాఫీ అని అడుగుతున్నాను. ఒక్క నిమిషం. అయ్యా, ఇప్పుడే వస్తాను. అన్నయ్య ఎక్కడా? బయటికెళ్ళాడమ్మా, వస్తాడు. నాకు చాలా ఆనందంగా ఉంది బాబాయ్ గారు. నా పెళ్లి రోజున నన్ను ఆశీర్వదించడానికి మీరు అసలు ఇంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది చెప్పండి. నేనేమైనా మీతో దురుసుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి బాబాయ్ గారు. పిన్ని, నువ్వు కూడా. నాకు ముందు నుంచి మీరన్నా జానకన్నా ఎటువంటి కోపం లేదు. మీరే చెప్పండి, నేను మహేష్ని ప్రేమించటం తప్ప, అతన్ని పెళ్లి చేసుకోవటం తప్ప, తనను వదులుకోకూడదు అనుకోవడం తప్ప? ఇవన్నీ జరిగినప్పటికీ జానకి మహేష్కి పెళ్ళైందన్న విషయం నాకు తెలీదు. తెలిస్తే ఇవన్నీ నేనెందుకు చేస్తాను? కానీ తెలిసి చేసినా తెలియక చేసినా ప్రేమ ప్రేమే, పెళ్లి పెళ్ళే, మొగుడు మొగుడే కదా. ఏం పిన్ని, నువ్వు చెప్పు, ఇంకెవరైనా వచ్చి బాబాయ్ని ఇచ్చేయమంటే నువ్వు ఇచ్చేస్తావా? మంచితనం కొద్దీ మొగుడిని ఇవ్వలేం కదా. నన్ను అర్థం చేసుకొని నన్ను దీవించడానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు మీరంటే చెప్పలేనంత ఇష్టం పెరిగిపోయింది. ఎప్పుడైతే జానకి మహేష్కి సంబంధం లేదు అని చెప్పారో, ఎప్పుడైతే మహేష్ నా భర్త అని కన్ఫర్మ్ చేశారో, ఎప్పుడైతే నన్ను మీ కూతురు అన్నారో, అప్పటి నుంచి మీరంటే నాకు గౌరవం పెరిగిపోయింది. దేవుడి కంటే గొప్ప వాళ్ళు అయిపోయారు. అందుకే మీ చేతి దీవెనలు తీసుకోవాలని మిమ్మల్ని పిలిచాను. ఇప్పుడే వస్తాను.
ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ. నువ్వు కూడా ఆశీర్వదించు. పిల్ల పాపలతో కలకాలం చల్లగా ఉండు. ఇవ్వండి. పిన్ని గారు, ఆడవాళ్ళకి ఆడవాళ్ళు బొట్టు పెట్టి సారివ్వాలి. బాబాయ్ గారు ఆశీర్వదించారుగా, మీరు సారివ్వండి. అమ్మా నందిని, కుండల మీద పెంచిన కూతురు కుండల మీద తన్ని వెళ్ళిపోయింది. నన్ను గుండెల్లో పెట్టుకున్నానన్నావు, నా కూతురు స్థానంలోకి వచ్చావు. నీకీ తండ్రిస్తున్నా నీ పెళ్లి రోజు బహుమతి ఏంటో తెలుసా? ఏంటి బాబాయ్ గారు ఇవన్నీ? ఇవన్నీ ఏవో పాత వస్తువులు, చిన్న పిల్లలవిలా ఉన్నాయి. ఇవన్నీ నాకెందుకు? నేనే చేసుకుంటాను. ఇవి నన్ను వదిలి వెళ్ళిపోయిన నా కూతురివి. నేను పూర్తిగా వదులుకుంటూ నేను నీకిచ్చేస్తున్న జాని జ్ఞాపకాలమ్మా. ఇవి జానికి జ్ఞాపకాలా? ఇది జానికి చిన్నప్పుడు స్కూల్ బ్యాగా? ఇవి జానికి చిన్నప్పుడు వేసుకున్నావా? ఇవి జానికి చిన్నప్పుడు జడగంటలు కదూ? ఇవి జానికి చిన్నప్పుడు వేసుకున్న పట్టీలు కదూ? ఇవన్నీ జానికి చిన్నప్పటి జ్ఞాపకాలంటే వీటిలో మహేష్ కూడా ఉంటాడు కదా? ఇవి పూర్తిగా నాకేనా? నీకేనమ్మా. అంటే వీటిని నేనేమైనా చేసుకోవచ్చా? దాచుకోవచ్చు, పడేయచ్చు, తగలబెట్టేయచ్చు, ఏమైనా చేసుకోవచ్చా? అవి నీవి, నీకిష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. థ్యాంక్స్ బాబాయ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా నిజంగా నాకిప్పుడు పూర్తిగా మీ కూతుర్ని అయిపోయిన నమ్మకం నాకు కలిగింది, ధైర్యం పెరిగింది.
దీవించమంటే నువ్వు సరిగ్గా దీవించలేదు. బాబాయ్ చూసావా ఎంత చక్కగా దీర్ఘ సుమంగళి భవ అని దీవించారు. పిన్నైతే అదిగో నాకు సారీ కూడా పెట్టారు. ఇంకో ముఖ్య విషయం ఏంటో తెలుసా నీకు?